దగ్గరికి వెళ్దామండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మహేష్ గారు హైదరాబాద్లో రోజా గారి గెస్ట్ హౌస్లో ఆర్జీవి సేద తీరుతున్నాడు. ఆ గెస్ట్ హౌస్ ఆయనకి సేఫెస్ట్ పొజిషన్ అని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లులో ఉన్న గెస్ట్ హౌస్లో ఒక్కడే ఉన్నాడు, ఒంటి స్తంభం మేడలో, ఎవరు లేరు. ఇది మనకు అంతున్న సమాచారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకి 50 కోట్లు అఫీషియల్గా చెల్లించినట్టు పోలీస్ రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. మనమేమో గుట్టలు తవ్వుతాం, సముద్రాల లోపలికి వెళ్ళిపోతాం, 1,50,000 కోట్ల రూపాయల స్కాములు బయటకు తెస్తాం. ఇవాళ ఏం మాట్లాడాం? నేననేది జనసేన గురించి. సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యాజమాన్యానికి, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు మీరు ఆర్జీవి గారి అంశం మాత్రం తీసుకుంటున్నారు, ఆదాని అంశాన్ని వదిలేశారని చెప్పి ఉద్దేశంతో చెప్పారా మీరు ఇందాక? ఏమంటారు? ఆర్జీవి అంశాన్ని పట్టుకుంటున్నారు మీరు, ఆదాని విషయాన్ని వదిలేశారు అంటున్నారా? ఖచ్చితంగా వదిలేశారు. అనుమానమే ఉంది. నేను ఐ రీఇటరేట్, మీరు వదిలేశారు. 1,750 కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి లంచం గురించి మాట్లాడుతున్నారు. అదాని కారణంగా నష్టపోయిన 1,00,000 కోట్ల వ్యవహారాన్ని బడ్జెట్ సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు మీరు? వాట్ ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్? ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మీరు ఆదాని విషయాన్ని, ఆదానిని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకోవాల్సిన అవసరం అంటలేదు. భారతదేశంలో ముందు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, మెడలో కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. వెనకేసుకోవాల్సినాక మెడలో కూడా వేసుకోవాలి. మెడలో వేసుకోవాల్సిన అవసరం లేదు, వెనకేసుకోవాల్సిన అవసరం లేదు. ఆదాని విషయం అనేది ఈ రోజు అమెరికా వాళ్ళు తేలిస్తే తప్ప మనం తెలుసుకోలేని పరిస్థితి. ఇక్కడ మన వాళ్ళు ఎవరు కానీ మనం దాని గురించి ఆరా తీసిన దాఖలు కానీ, లేకపోతే కనుక్కున్న దాఖలు కానీ ఏమీ లేదు. ఇంకోటి, మీరు నిజంగానే ఆదాని అంశం ఎంత ఎక్కువ మాట్లాడితే నిజానికి చాలా అవసరం. ఈ రోజు ఆర్జీవి అంశం కంటే కూడా ఆదాని అంశమే చాలా ముఖ్యం ఆంధ్ర రాష్ట్రానికి. నిన్న రేవంత్ రెడ్డి గారు జస్ట్ లైక్ దట్ 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారు. అది ఆయన చాలా అభియోగాలు ఎదుర్కొంటున్నారు కాబట్టి నాకు వద్దు అని చెప్పి, మాకు 100 కోట్లు మాకు అవసరం లేదు అని చెప్పి ఆయన జస్ట్ లైక్ దట్ ఆ డీల్ ని క్యాన్సిల్ చేశారు. ఏదైతే ఆయన ఆదాని గారు 100 కోట్ల రూపాయలు తెలంగాణ డెవలప్మెంట్ ఇస్తా, స్కిల్ డెవలప్మెంట్ ఇస్తా అని చెప్పారు. సో డెఫినెట్ గా ఆదాని విషయం అనేది ఏంటంటే, అంటే ఇది ఎక్కడ కేసు ఫైల్ అయిందంటే యూఎస్ లో కేసు ఫైల్ అయింది, సివిల్ సీట్స్ 2 ఫైల్ అయింది, క్రిమినల్ కేసు 1 ఫైల్ అయింది. దాంట్లో కేవలం దాదాపు 5 స్టేట్లు ఇన్వాల్వ్ అయింది. ఏ స్టేట్ లో కూడా బీజేపీ అధికారంలో లేదు. నేను బీజేపీ రిప్రజెంటేటివ్ గా మాట్లాడలేదు. ఏ స్టేట్ లో కూడా బీజేపీ అధికారంలో లేదు. 5 స్టేట్లలో కూడా ఆపోజిట్ ఆఫ్ బీజేపీ వాళ్ళే ఉన్నారు. సో అది స్ట్రాంగ్ అవుతుంది. బట్ ఏంటంటే మనం క్యాజువల్ గాను జస్ట్ లైక్ దట్ ఏమైపోయింది అని చెప్పడానికి లేదు. ఆదాని విషయం మీద డెఫినెట్ గా 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముడుపులు అందింది, ఏ విధంగా ఆయన ఇచ్చారనే విషయం నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అప్పట్లో గతంలో పనిచేసేటువంటి ఎవరైతే విద్యుత్ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన కూడా బయట వచ్చి నాకు సంబంధమే లేదు, జస్ట్ సంతకం పెట్టమన్నారు, నేను పెట్టని చెప్పాను, నెక్స్ట్ డే మార్నింగ్ క్యాబినెట్ లో పెట్టుకున్నారన్నారు. డెఫినెట్లీ అది చాలా పెద్ద ఇష్యూ. ఈ మధ్య సినిమాలో పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా ఇంటర్నేషనల్ అని చెప్పి, సేమ్ జగన్ అంటే నేషనల్ అనుకుంటువా ఇంటర్నేషనల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ లో తీసుకెళ్తారు ఖచ్చితంగా. సో 1,750 కోట్ల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది వైసీపీ వాళ్ళందరూ కూడా. మోర్ ఓవర్ ఆదాని మీరు జస్ట్ ఆదాని విషయం మాత్రం తీసుకొస్తే సార్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని నేనున్నాను కాబట్టి ఆదాని గారు ఆంధ్రాలోకి వచ్చారు, కానీ నేను లేకపోతే ఆదాని గారు ఆంధ్రాలోకి వచ్చి ఉండేవాళ్ళు కారు అని చెప్పి ఒక పబ్లిక్ డొమైన్ లో మాట్లాడారు. నిజమే, నేను కూడా చూశాను అది. అయితే మీరుంటే అమరావతి దాకా రాకల్లా ఢిల్లీలోనే తేల్చుకోవచ్చు అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. సార్ ప్రతి ఒక్కటి మనం పొలిటికల్ యాంగిల్ లోనే ప్రతి ఒక్కటి మీరు మాట్లాడినప్పుడు పొలిటికల్ యాంగిల్లో నేను ఎందుకు మాట్లాడకూడదు సార్? మీరు పొలిటికల్ యాంగిల్లో మాట్లాడారు, నేను మాట్లాడతాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని గురించి ఏం చెప్పారు? నేనున్నాను కాబట్టి మీరు రాగలిగినారు, లేకపోతే వచ్చేవాళ్ళు కాదన్నారు. అది ఆంధ్రాకా, లేకపోతే పెట్టుబడులు పెట్టడానికా, లేకపోతే లాబింగ్ చేయడానికా, లేకపోతే ముడుపులు ఇవ్వడానికా అని నేను చెప్పట్లేదు. సో ఆయన చెప్పిన చేస్తే చెప్తున్నాను. మోర్ ఓవర్ మన ఆదాని గారిని మీరు కానీ ఆదాని గారు అంటే ఒకటి మహేష్ గారు, మీరు చేస్తే సత్యనారాయణ వ్రతం, అవతల వాళ్ళు చేస్తే ఇంకోటి ఏదో.
అది కాదు ఇది. సార్ Explain సార్ చేయండి. ఇప్పుడు మీకు ఆదాని 1750 కోట్లు ఏమైందో తేలాలా, అది ఎవరికి చేరిందో తేలాలా. నేను అనేది 1,00,000 కోట్లు కూడా ఏమైందో తేలాలంటున్నా, 1,00,000 కోట్లు ఏమైందో కూడా తేలాలంటున్నా. సార్, మనకు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అవినీతి అని చెప్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంత కాదని చెప్తారు, అంత లేదని చెప్తారు. ఈ రోజు మనకు కనిపించిన అవినీతి అంటల్లా, నేను అవినీతి అంటల్లా, అధికారికంగా నష్టం అంటున్నాను. అదే సార్, మనకు కనిపించిన నంబర్లు ఎంత అంటే 1,750 కోట్లు మాత్రమే ఆంధ్రాకి. అది అవినీతి. నేను చెప్పేది నష్టం. సార్ సార్ వాళ్ళు మామూలుగా కొట్టలేదు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రతి టెక్నికల్ ఆస్పెక్ట్స్ లోనూ వాళ్ళు ఎక్కడో ఒక చోట్ల నేననేది బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఎందుకు ప్రస్తావన చేయలేదు అంటే అదానితో మీకున్న మొహమాటాలు ఏంటని అడుగుతున్నా నేరుగా నేను. సార్ ఆదాని అనే వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్. మనం ఈ రోజు మీరు ఆదాని అనే వ్యక్తిని మనం ఏదో ఈ యొక్క దీని వల్ల పక్కన పెట్టడానికి లేదు. మీరు 2013 ముందే ఆదాని అనే వ్యక్తి చాలా ప్రపంచంలోనే చాలా డబ్బున్న వ్యక్తి. నా దగ్గర నేను ఆదాని సబ్జెక్ట్ రాగానే నేను కొంత డేటా తీశాను సార్. ఆదాని చాలా పబ్లిక్ మీటింగ్స్ లో నేను ఈ రోజు స్థాయికి ఎదగడానికి కారణం కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చేటువంటి కొంతమంది నాయకుల పేరు చెప్తూ, అప్పట్లో రాజీవ్ గాంధీ పేరు కానీ, మన్మోహన్ సింగ్ గారి పేరు కానీ, కుశల్ సింగ్ అనే పేరు కానీ, వాళ్ళ పేర్లంతా ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని భవిష్యత్తులో వాళ్ళు కూడా చాలా ఎదుర్కోబోతారు. ఇక్కడ బీజేపీకి ప్రాబ్లం ఏం లేదు సార్. సారీ